ఏదైతే వీళ్ళు విశాఖ సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. విశాఖ సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు కొనసాగింది. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి నివేదికను 3 మెన్ కమిటీకి అధికారులు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా 3 మెన్ కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేయనుంది. కమిటీ సిఫార్సులు నివేదికను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. విశాఖ సముద్రంలో సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. గల్లంతైన 6 మత్స్యకారుల కోసం చేపట్టిన సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ అర్ధరాత్రి వరకు సాగింది. విస్తృతంగా గాలింపు చర్యలు చేసినప్పటికీ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించలేదు. సెర్చ్ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి నివేదికను 3 మెన్ కమిటీకి అధికారులు సమర్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, ప్రియాంక, ప్రస్తుతానికైతే సెర్చ్ ఆపరేషన్ ముగిసింది. కానీ ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వీళ్ళందరూ కూడా సెర్చ్ ఆపరేషన్ ఈ రోజు కొనసాగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఏదైతే ప్రభుత్వం 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది, 3 మెన్ కమిటీకి సంబంధించినంత వరకు ఒక నివేదిక ఇప్పటికే జిల్లా కలెక్టర్ కి అదేవిధంగా సీఎంఓ ఆఫీస్ కి కూడా సమర్పించడం జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా కొన్ని అంశాలను పొందుపరిచిన విషయాన్ని అయితే పరిశీలించవచ్చు. ఎందుకంటే ఆ రోజు ఏదైతే 1వ తారీఖు ఉదయం వాళ్ళు ఏదైతే వేటకు వెళ్ళారో ఆ తర్వాత నుంచి కూడా 4వ తారీఖు వరకు జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే దగ్గర ఏదైతే ఆ బోట్ లోంచి బయటకు వచ్చిన చిన్న దగ్గర సమాచారం తీసుకున్నారు. అక్కడ జరిగిన ప్రతి సమాచారాన్ని కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 4వ తారీఖు సాయంత్రం ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరగడానికి గల కారణాలు, అదేవిధంగా ముందస్తు హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో హెచ్చరికలకు సంబంధించి కూడా సమాచారం అందించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఉపరితల ద్రోణి ఉంది, అదేవిధంగా అది బలపడిన తర్వాత ఉపరితల ఆవర్తనంగా మారిన తర్వాత ఆ వాయుగుండంగా మారే అవకాశం చాలా స్పష్టంగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఏదైతే హెచ్చరిక జారీ చేసిందో దీనన్నిటి కూడా ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా తుఫాను హెచ్చరిక కేంద్రం సంబంధించినంత వరకు కూడా స్పష్టమైన సమాచారం మత్స్యకారులకు ఇచ్చాం. చాలా మంది కూడా వచ్చేసారు, బోట్ల నుంచి బయటకు రావడం జరిగింది. కానీ కొంతమంది మాత్రం రాలేకపోయారు. దాంట్లో చాలా మంది వచ్చిన తర్వాత ఈ బోటు ప్రమాదానికి గురైంది. ఇదే సందర్భంలో చూసుకునేటప్పటికీ మనకి ఇక్కడ ఏదైతే ఒడిశా తీరంలో చిక్కుకున్న బోటు కావచ్చు, అదేవిధంగా ఎస్రాయవరంలో ఒకరికి చనిపోయిన పరిస్థితి కావచ్చు, మిగతా 5 కూడా బయటకు వచ్చిన పరిస్థితి కావచ్చు. కానీ వీళ్ళంతా కూడా జాగ్రత్తగా ఒడ్డుకి అంటే సమీపం తీరానికి సమీపంగా ఉండటం వల్ల వాళ్ళు రావటం జరిగింది. కానీ వీళ్ళు కాస్త ఎక్కువ దూరంలో ఉండటం వల్ల అక్కడి నుంచి తీరానికి చేరుకోవడానికి చాలా వరకు సమయం పట్టడం వల్ల మాత్రమే ఈ బోటు ప్రమాదానికి గురి అయింది. అదేవిధంగా అలల తాకిడి, అదేవిధంగా సముద్రం అల్లకల్లోలంగా మారిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకున్న తర్వాత
ఇప్పుడు ఎవరైతే ఈ దాదాపుగా చూసుకునేటప్పుడు ఇప్పుడు వరకు కూడా ఆచోకి దాదాపు 10 రోజులు గడుస్తున్నా సరే వాళ్ళ ఆచోకి లభించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది కనుక ఈ రోజు కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించాలి అంటూ కూడా ఒకవైపు బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 3-man కమిటీకి సంబంధించినంత వరకు సెర్చ్ ఆపరేషన్ ఇంకా నిలిపేస్తే బాగుంటుంది అనుకుని ఇప్పటి వరకే చూసుకునేటప్పటికీ బాధిత కుటుంబాలకి ఒక్కొక్కరు ఎవరైతే మిస్సింగ్ లో ఉన్నారో ఇప్పటి వరకు అంటే కన్ఫర్మ్ చేయలేదు, ఇంకా వాళ్ళది ఇంకా ఆచోకి లభ్యం కాదని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఆ బాధిత కుటుంబాలకి 10 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలంటూ కూడా 3-man కమిటీ ఒక సూచన చేసింది. అయితే దాన్ని బాధిత కుటుంబాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు అదేవిధంగా మత్స్యకార సంఘాలు వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక కుటుంబానికి సంబంధించిన పెద్ద దిక్కుగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా మిస్సింగ్ లో ఉన్నారు. ఈ రోజు వరకు కూడా వాళ్ళు రాకపోయి ఉంటే ఆ కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఆర్థికంగా ఏ విధంగా పురోగతి చెందగలరు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ పోషణ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదాన్ని కూడా వాళ్ళ కూలంకోశంగా చర్చించుకున్నాం. దానికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి కనీసం ఒక్కొక్కరికి 50 నుంచి కోటి రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటిస్తే వాళ్ళ కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళని కోల్పోయాం కనుక మిగతా విషయాల్లో అయినా సరే ప్రభుత్వం దానికి సహకరించాలని చెప్తున్నా. మరో విషయం, మరో వాదన కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అయితే కుటుంబాలు ఏమంటున్నాయంటే బాధిత కుటుంబాలకు సంబంధించినంత వరకు మేము ఏదైతే సమాచారం మాకు వచ్చిందో, ఎందుకంటే అదే విధంగా శుక్రవారం సాయంత్రం వరకు కూడా వాళ్ళకి కనిపించలేదు. అంటే 4వ తారీఖు సాయంత్రం 4 గంటల తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నాయి. అదేవిధంగా ఎవరిని కాంటాక్ట్ అవ్వడానికి కూడా లేదు. మేము కూడా మెసేజ్ చేసాం. మెసేజ్ చేసిన తర్వాత దాదాపుగా 12 గంటల 1 గంట ప్రాంతం వరకు కూడా వాళ్ళెవరు కూడా ఓటు ఆచూకీ లభ్యం కాకపోవడంతోనే మేమంతా కూడా మళ్ళీ సిబ్బంది ఏదైతే కోస్ట్ గార్డ్ మెరైన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా గవర్నమెంట్ కి ఇచ్చాము. కానీ ఆ సమాచారాన్ని వాళ్ళు లేట్ గా రిసీవ్ చేసుకొని ఉండడం వల్ల మాత్రమే ఇటువంటి ప్రమాదం జరిగింది. త్వరితగతిన కానీ వాళ్ళు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించి ఉంటే అందరూ కూడా క్షేమంగా బయటపడేవాళ్ళని వాళ్ళ అభిప్రాయం. మొత్తానికి ఇది ప్రభుత్వ వాదన, అదేవిధంగా కుటుంబ బాధితులకు సంబంధించినంత కుటుంబాల వాదన, మొత్తం రెండింటిని కూడా తీసుకుంటారు. మధ్యలో ఒక విషయాన్ని అయితే ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా మళ్ళీ కొనసాగించే అవకాశం సెర్చ్ ఆపరేషన్. మరి ఈ సాయంత్రం తర్వాత ఎటువంటి ప్రకటన వస్తుందని వేచి చూడాలి. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ వీరాభిమాని హనుమకొండకు చెందిన